హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు సండే స్పెషల్ చేపలు పులుసు తయారీ విధానం పల్లెటూరు స్టైల్లో చాలా రుచిగా మనము చేసుకుందాము. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. ఈ చేపల్ని, ఇవి కిలో చేపలండి. ఈ కిలో చేపల్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇప్పుడు ముందుగా తయారీ విధానం తెలుసుకుందాము. ఇవి కిలో చేపలు కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక సగం తీసుకుందాము. ఇప్పుడు చేపల కూర కాబట్టి మీరు స్పైసీగా కారం మీరు ఎంత తింటారో అంత తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం తీసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారం తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం తీసుకున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న ఆవాల పొడి, వేయించి పెట్టుకున్న మెంతుల పొడి, అలాగే ఒక 3/4 స్పూను పసుపు, అలాగే టేస్ట్కి సరిపడిన కల్లుప్పు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, వీటిని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. మనము ఇలా కలిపేసుకున్నందువల్ల చేపకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. వీటిని మొత్తం ముక్కకి పట్టేలాగా కలిపేసుకోండి. అప్పుడు మనం ముక్క తినేటప్పుడు మనకి ఉప్పు కారం బాగా తెలుస్తుంది. చూడండి, ఇలా బాగా కలిపేసి పెట్టుకున్నాం కదా. ఒక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కేజీ చేపలకి ఒక 50 గ్రాములు చింతపండు తీసుకోండి, సరిపోతుంది. అంటే మనము ఈ సైజు మామిడికాయ తీసుకుంటున్నాము. మామిడికాయ, టమోటా, చింతపండు పులుసు సరిపోతుంది. మీరు పులుపు ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం చింతపండునైనా తీసుకోవచ్చు. నేను వేసింది కారం 2 స్పూన్ల కారం కాబట్టి 50 గ్రాముల చింతపండు సరిపోతుంది కరెక్ట్గా. మీరు కారం పులుపు ఎక్కువ తిన్నట్లయితే ఇంకొంచెం క్వాలిటీ పెంచుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఒక చేపల దగ్గర పెట్టేసుకోండి. చేపలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఇప్పుడు ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులను తీసుకోండి. ఇవి బాగా చిటపటలాడనివ్వండి. అప్పుడే కూర కూడా మంచి స్మెల్ వస్తూ కమ్మదనాన్ని ఇస్తుంది ఈ పోపు గింజల వల్ల. చూడండి, ఆవాలు మంచి సౌండ్ వచ్చాయి, బాగా వేగాయి. ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ తీసుకోండి. పెద్ద ఆనియన్ అయితే 1 సరిపోతుంది. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దవైతే 1 తీసుకోండి. ఈ ఆనియన్ బాగా ఎర్రగా వేగనివ్వాలి. చూడండి, ఆనియన్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు టమోటా ముక్కలు, ఈ టమాటా ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మామిడి ముక్కలను తీసుకోండి. అలాగే ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొక గ్లాసు వాటర్ తీసుకోండి. ఈ పులుసు బాగా మరగనివ్వండి. ఈ చేప ముక్కలలో మనం ఆల్రెడీ మొత్తం పొడులన్నీ కలిపేసామండి. ఇప్పుడు ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఇలా బాగా ఉప్పు కారం పట్టి చేపల పులుసుని యాడ్ చేసి తింటే పులుసు దద్దరిల్లిపోద్దండి. గిన్నెడి అన్నాన్ని అవలీలగా తినేసి వేయచ్చండి. అంత టేస్టీగా చేస్తుంది మా నానమ్మ. రుచిలో అమోహం అండి మా నానమ్మ కూరలంటే. అంత టేస్టీగా చేస్తుంది మా నానమ్మ కూరలో. ఇలా మీరు ట్రై చేయండి. కూర చాలా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది. ఇది పాతకాలం వాళ్ళ పద్ధతిలో
కూర అండి. ఇప్పుడు ఈ పులుసు ఉడుకుతున్నప్పుడు ఎల్జీ ఇంగువ పొడి కొంచెం వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి పులుసు, చూడండి ఇలా పులుసు బాగా తెల్లుతుంది కదండి. తెల్లేటప్పుడు ఇలా మనం బాగా ఇలా చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా వేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే మీరే మళ్ళీ ఈ విధంగా చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది కూర. ఇలా తీసేసుకోండి. ఇందులోనే మనం అన్నీ కలిపి చేసుకున్నామండి, ఉప్పు కారం అన్నీను. ఇంకా ఏమీ పులుసులో మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒక 20 నిమిషాల పాటు మనము ముక్కని ఉడికించుకున్నాం కాబట్టి చూడండి పర్ఫెక్ట్గా ముక్క మనకి ఎరగకుండా తునగకుండా మనకి ముక్క అయితే ఎంత గట్టిగా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఫైనల్గా ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ బాయ్.